బ్రిటన్ 2035 కల్లా పాకిస్తాన్లో మారిపోవడం, లేదా పాకిస్తాన్ ఇంకొక దేశాన్ని జాగ్రత్తగా తన హస్తగతం చేస్తుంది. పాకిస్తాన్లో ఏ అధ్యక్షుడైనా ఏ రాజకీయ నాయకుడైనా సరే గద్దె దిగగానే వాళ్ళని జైల్లో పెట్టేటటువంటి పని చేస్తారు, లేకపోతే గద్దె మీద ఉండగానే తిరుగుబాటు చేస్తారు, వెంటనే వాళ్ళు పారిపోయి బ్రిటన్లో తలదాచుకుంటారు. అలా తలదాచుకునేవాడు వాడి అనుచరులను అక్కడికి తీసుకెళ్తారు. అట్లా వాళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొస్తారు. కాబట్టి వాళ్ళందరికీ అక్కడ బ్రిటన్ పూర్తి ఆశ్రయం కల్పించింది. స్వేచ్ఛ పేరుతో, స్వతంత్రం పేరుతో, ప్రజాస్వామ్యం పేరుతో. క్రమంగా అట్లా వచ్చినటువంటి వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు, సిరియా నుండి వచ్చినటువంటి వాళ్ళు, యెమెన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ వచ్చేసి క్రమంగా అక్కడ ఉన్నటువంటి తెల్ల జాతీయుల బ్రతుకులు బస్టాండ్ అయిపోయింది. ఇప్పుడు గత కొన్నేళ్లలో చూస్తే యుద్ధం చేసి దేశాలను ఆక్రమించుకోవడం కంటే ప్రజాస్వామ్యయుతంగా దేశాలను ఆక్రమించుకున్న ఒక సరికొత్త ట్రెండ్కి బ్రిటన్ ఒక కేంద్రం అవుతుంది. ఖచ్చితంగా ఒక 25 ఏళ్ల క్రితం 4 మిలియన్ల ముస్లింలు ఉన్నటువంటి 66 మిలియన్ల ప్రజల్లో ఇంగ్లాండ్లో 4 మిలియన్ల ముస్లింలు ఉంటే ఇప్పుడు ఇంగ్లాండ్లో 3000 మాస్కులు ఉన్నాయి. అలాగే 130 షరియా కోర్టులు ఉన్నాయి ఇంగ్లాండ్లో. అదే సందర్భంలో 50 షరియా కౌన్సిల్స్ ఉన్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఉన్నటువంటి. అక్కడికి వచ్చే ప్రతి ముస్లింకి కూడా 78% ముస్లిం ఉమెన్కి వాళ్ళు వర్క్ చేయరు. అదే సందర్భంలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. 63% ముస్లింలకు సంబంధించి ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ వస్తుంది. వాళ్ళకి ఆహారానికి కావాల్సినటువంటిది, వాళ్ళ ఖర్చులకు కావాల్సినటువంటి సదుపాయాల్ని కల్పిస్తుంది, ఉచిత ఎడ్యుకేషన్ ఇస్తుంది, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి స్కూల్స్కి స్పాన్సర్షిప్ చేస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్రమంగా ఇప్పటికే లండన్ ముస్లిం మేయరే ఉన్నారు, బర్మింగ్హామ్ ముస్లిం మేయరే, అట్లాగే లీడ్స్, బ్లాక్బర్న్, షెఫాల్డ్, ఆక్స్ఫర్డ్, లోటన్, ఓల్దామ్, రొచెడెల్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మేయర్లుగా పూర్తిగా ముస్లిమ్స్నే మేయర్లుగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి. క్రమంగా చివరికి అక్కడ చట్టాలలో కూడా మార్పు తీసుకొచ్చి తెల్ల జాతీయుల మీదన ఎవరినన్నా ముస్లింలు గనక ఏదన్నా అంటే గనక తెల్ల జాతీయులకి శిక్ష ఎక్కువ వేసేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి వర్ణ వివక్ష చూపెడుతున్నారన్నటువంటి రూట్లో తీసుకొచ్చే చట్టాలు కూడా తీసుకొచ్చారు. క్రమంగా ఇప్పటికే వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ముస్లింని పెట్టుకొచ్చారు. సరిగ్గా చెప్పాలంటే ఒక 15-20 సంవత్సరాల్లో ప్రశాంతంగా అది పాకిస్తాన్ అయిపోతుంది.